జూలై 25న కిమ్స్ హాస్పిటల్ ప్రాంగణం నందు బిఆర్ అంబేద్కర్ పై నాటక ప్రదర్శన జరుగుతోందని బీఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులు వై హరిబాబు తెలిపారు. అంబేద్కర్ తెలుగు నాటక ప్రదర్శన కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాశీ రాంబోది, ములపర్తి సత్యనారాయణ, డిబి లోక్, పాలమూరు మోహన్ బాబు, బీసీకే నాయకులు బొంతు రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ అమలాపురంలోని త్రిరత్న బుద్ధ విహార్ నందు ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ నాయకత్వంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో మేము ఏర్పాటు చేస్తున్నట్టు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి బుద్ధునితో నా ప్రయాణం అనేటటువంటి బౌద్ధ నాటకాన్ని మేము నిర్వహిస్తూ ఈ రోజు ఈ నెల 25వ తేదీన ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం పట్టణం నందు ప్రదర్శించబడుతున్నటువంటి బుద్ధునితో నా ప్రయాణం అనేటువంటి అంబేద్కర్ నాటకాన్ని ఇక్కడ దానికి సంబంధించినటువంటి కరపత్రాన్ని ఈ రోజు రిలీజ్ చేయటం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి బుద్ధిస్టులు, అంబేద్కరిస్టులు, ఇదే విధంగా బౌద్ధ అభిమానులు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని చాలా సాంకేతిక విలువలతోటి సినిమా పక్కీనాన్ని ఇతర దేశాలు మెచ్చుకుంటున్నాయి. కాబట్టి ఎందువల్లంటే బౌద్ధ విదేశాంగ విధానమే మనం నెహ్రూ కాలం నుంచి ఈ రోజు వరకు కూడా మనం అనుసరిస్తున్నాం. కాబట్టి మనం బౌద్ధం అనేది ఈ దేశానికి శరణ్యం, ఈ ప్రపంచానికి కూడా అవసరమైనటువంటిది. కాబట్టి బౌద్ధంలో గౌతమ బుద్ధుడు ఏమని చెప్పాడు, అదే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించాడనేది ఆయన మాటల్లోనే మనం నాటకంలో చూడొచ్చు అని చెప్పి అవకాశాలు